హలో గైస్, నా పేరు మైత్ర బాగట. మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. కొంచెం హెల్త్ బాగాలేదు, అందుకే చాలా నీరసంగా ఉంది. సో కొంచెం స్లోగానే చెప్తున్నా. సో నేను కొంచెం బయటికి వెళ్ళాను, అక్కడ తిన్నాను, అక్కడ ఏదో తేడా చేసినట్టుంది. ఇంకా మొత్తం వాంతులు విరోచనాలు, అందుకే కొంచెం బాగా నీరసంగా ఉంది. బట్ అయినా కూడా I'm still making the videos, so I'm trying to do the content regularly అంతే ఇంకా. సో మెయిన్ టాపిక్ వెళ్ళిపోదాం. సో అల్లు అర్జున్ గారు అండ్ ఆదిత్యధర్ గారు. ఆదిత్యధర్ అంటే చాలామందికి ఈ పాటికి ఐడియా ఉండే ఉంటుంది, దురంధర్, ద మ్యాన్ హూ డైరెక్టెడ్ దురంధర్. అండ్ బేసిక్గా అతని పేరు మీదే వచ్చినట్టు కూడా ఉంది, ఆదిత్యధర్ దురంధర్. సో ఆ సినిమాని అతను ఇప్పుడు ఏ రేంజ్లో సక్సెస్ చేశాడో అందరూ చూశారు. ఇన్ఫ్యాక్ట్ యూరి సినిమా కూడా అలాగే చాలా ఫెంటాస్టిక్ సినిమా, చాలా మంచి లైనప్ ఉంటుంది ఆయన సినిమాల్లో. అండ్ ఒక మంచి పేట్రియట్ ఉంటాడు ఆయనలో. అండ్ చాలా రియాలిటీతో అండ్ చాలా అంటే చాలా క్లారిటీతో సినిమాలు తీస్తాడు ఆయన. సో అది మనకు అందరికీ తెలిసిందే. ఎందుకంటే ఈవెన్ చాలా విషయాలు ఆయన ఇంటర్నెట్లో ఇప్పుడు క్లారిటీ కూడా ఇస్తున్నాడు. అంటే ఒకానొక సీన్లో ఏంటంటే ఈ హంస అంటే రణ్వీర్ సింగ్ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్ ఏమో గన్ లోపల వేలు పెట్టకుండా ట్రిగర్ దగ్గర బయట ఉంచుతుంది వేలు. అండ్ పక్కన ఉన్న క్యారెక్టర్ ఏమో గన్ ట్రిగర్ దగ్గర వేలు ఇలా పెట్టేసి ఉంచుతాడు. ఎందుకంటే ట్రైన్డ్ పర్సన్స్కి ఏంటంటే గన్ ఎప్పుడు పడితే అప్పుడు వాడకుండా అవసరం ఉన్నప్పుడు మాత్రమే వాడడం కోసం వేలు బయట ఉంచుతారని చెప్పి పెట్టారనమాట. సో అంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే మిస్ఫైర్ అవ్వడం, లేదంటే అగ్రెషన్ వచ్చినప్పుడు సడన్గా ఫైర్ అయిపోవడం, ఇట్లాంటివన్నీ జరుగుతాయి. సో అలా కాకుండా కంట్రోల్డ్గా బ్యాలెన్స్డ్గా బిహేవ్ చేయడం కోసం అట్లా పెడతారు. అండ్ ఆ ట్రైనింగ్ లేని వాళ్ళు ఇలా బిహేవ్ చేస్తారని చెప్పి ఆ డిఫరెన్స్తో పాటు చాలా క్లియర్గా చూపించాడు. అలాగే ఇది ఏదైతే టైం లైన్లో జరిగిందో ఆ టైంకి పాకిస్తాన్ లిటరసీ రేట్ 54%. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి అసలు ఏంటో కూడా తెలియదు. సో అక్కడ కొన్ని హోర్డింగ్స్ మీద కూడా స్పెల్లింగ్లు తప్పు పెట్టడాలు, ఇలాంటివన్నీ చాలా జాగ్రత్తగా చాలా పర్ఫెక్ట్గా చేశాడు ఆయన. సో రైట్ నో హీ ఈస్ ద మోస్ట్ హాట్ షాట్ డైరెక్టర్ ఇన్ బాలీవుడ్, ఇన్ ఇండియా ఆల్సో. సో అది సిచ్యువేషన్. సో అంత ఎక్స్ట్రాడినరీ ఫెనామినల్ రీచ్ అయితే ఉంది ఆ సినిమాకి. సో ఇట్స్ ఆల్ హ్యాపెనింగ్. అయితే ఇప్పుడు మార్కెట్లో ఒక న్యూస్ బాగా సర్క్యులేట్ అవుతోంది. అది ఏంటి అంటే ఆఫ్టర్ దురంధర్ 2 ఆదిత్యధర్ తీయబోయేది అల్లు అర్జున్ గారితో అని చెప్పి. బికాస్ రైట్ నో అల్లు అర్జున్ గారు ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పాన్ ఇండియా స్టార్. అండ్ ఆయన లైనప్ కూడా అలాగే ఉంది, చాలా అంటే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది ఆయన లైనప్ కూడా. అండ్ ఎలా అంటే ఇంకా అసలు మైండ్ బ్లోయింగ్ ప్రతిదీ కూడా. ఆల్మోస్ట్ అన్ని విఎఫ్ఎక్స్ ఓరియంటెడ్ సినిమాలే ఆయన తీస్తున్నవన్నీ. అట్లీ గారి సినిమా కూడా చాలా హెవీగా విఎఫ్ఎక్స్ ఓరియంటెడ్ సినిమానే. అండ్ లోకేష్ కనగరాజ్ గారి సినిమా కూడా ఇరుంబకై మాయావి, అది కూడా హెవీగా విఎఫ్ఎక్స్ ఓరియంటెడ్ సినిమానే. సో 2 విఎఫ్ఎక్స్ ఓరియంటెడ్ సినిమాలు ఆయన పక్క చేస్తున్నారు. అండ్ అవన్నీ హెవీ బడ్జెట్ సినిమాలు. సో అందుకే ఈవెన్ ప్రొడ్యూసర్స్ కూడా పెద్ద పెద్ద వాళ్ళే ఉంటున్నారు, అదంతా కూడా నడుస్తూ ఉంది. సో ఇలాంటి ఒక మూమెంట్ ఉన్నప్పుడు ఆయన ఇంకా స్కేల్ ఏది తగ్గకుండా అలా పెంచుకుంటూనే వెళ్ళాలని అనుకుంటారు కదా. సో అదే జరుగుతూ వస్తుందన్నమాట యాక్చువల్గా. సో ఇప్పుడు ఏమవుతోందంటే అల్లు అర్జున్ గారు ఆదిత్యధర్ గారితో ఇప్పుడు కొలాబ్ అవుతున్నారు అనే ఒక పాయింట్ అయితే వినపడుతుంది. ఆదిత్యధర్ గారు ఒక కథ చెప్పారు అల్లు అర్జున్ గారికి అని చెప్పి. బట్ యాక్చువల్గా చాలామందికి తెలియాల్సిన ఒక రియాలిటీ ఏంటంటే అల్లు అర్జున్ గారికి ఆదిత్యధర్ గారికి జియో స్టూడియోస్కి మధ్య డిస్కషన్స్ 2023లోనే జరిగాయి. యాక్చువల్గా ఇమ్మోర్టల్ అశ్వత్థామ అని చెప్పి ఒక సినిమా ఉంది. అంటే సినిమా తీయలేదు, తీద్దాం అనుకున్నారు. జియో స్టూడియోస్ ఆదిత్యధర్ కలిసి తీద్దాం అనుకున్నారు ఆ సినిమాని. అది ఫస్ట్లో రణ్వీర్ సింగ్ అనుకున్నారు, తర్వాత అది విక్కీ కౌశల్ దగ్గరికి వెళ్ళింది. సో విక్కీ కౌశల్తో కూడా అప్పట్లో చావా అది రాలేదు. సో విక్కీ కౌశల్ మీద తీసినా కూడా ఏమో అంత బడ్జెట్ పెడితే రికవర్ అవుతుందో లేదో అన్న పాయింట్లో ఉన్నారు. షారుఖ్ ఖాన్, ఆమిర్ ఖాన్, సల్మాన్ ఖాన్ పెట్టి అశ్వత్థామ తీయలేరు, అవ్వని పంచాయతీ. సో ఇట్లాంటి కొన్ని కాన్సెప్ట్స్ ఉండడం వల్ల ఏంటంటే ఇంకా కొంచెం ఆగింది విక్కీ కౌశల్ టైంలో కూడా. బట్ ఎప్పుడైతే పుష్ప 1 రిలీజ్ అయిందో పుష్ప 2 ఇంకా రిలీజ్ అవ్వలేదు. అప్పటికే అల్లు అర్జున్ గారి స్టామినా కానీ మార్కెట్ కానీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి బాలీవుడ్ వాళ్ళకి అర్థమైపోయింది కాబట్టి వాళ్ళు వెళ్ళారన్నమాట అల్లు అర్జున్ గారితో కొలాబ్ అవ్వడానికి 2023లో. ఏది ఇమ్మోర్టల్ అశ్వత్థామ సినిమా కోసం. అశ్వత్థామ పాత్ర అల్లు అర్జున్ గారు చేయబోతున్నారు. సో అది దానికోసం వెళ్ళి మాట్లాడారు. దానికోసం ఆదిత్యధర్ గారు ఒకసారి మాట్లాడుతూ చెప్పిన పాయింట్ ఏంటంటే ఇట్స్ ఎ వెరీ వెరీ హ్యూజ్లీ విఎఫ్ఎక్స్ ఓరియంటెడ్ సినిమా. చాలా అంటే చాలా పీక్స్లో విఎఫ్ఎక్స్ మీద డిపెండ్ అయి ఉన్న సినిమా. అండ్ చాలా హ్యూజ్ లెవెల్ ఆఫ్ కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ కావాల్సి ఉంటుంది. అండ్ మార్కెట్ ట్రెండ్ ఏదైతే
ఇప్పుడు ఉందో దానికి తగ్గట్టుగా చెయ్యాలి అంటే కనీసం ఒక 800 కోట్ల బడ్జెట్ మినిమం టు మినిమం అయ్యేటటువంటి కైండ్ ఆఫ్ సినిమా అది. అండ్ అది కూడా ఖచ్చితంగా 2 పార్ట్లుగానే వస్తుంది, ఒక పార్ట్ అయితే కాదు. బికాజ్ వాళ్ళకున్న విజన్, వాళ్ళకున్న స్కేల్. ద ప్రాబ్లమ్ విత్ ఆదిత్య ధర్ ఈస్ హీ హ్యాడ్ లాట్స్ ఆఫ్ విజన్. అతనికి చాలా హ్యూజ్ విజన్ ఉంది. ఆ విజన్ని అతను ఆన్ స్క్రీన్ ఎగ్జాక్ట్గా పెట్టాలి అనుకుంటాడు కాబట్టి అలా అనుకుంటున్న క్రమంలో ఏం జరుగుతూ ఉంటుందంటే అది లెంత్ అయిపోతుంటుంది, పెద్దగా వచ్చేస్తుంటాయి. సో 2 పార్ట్లు అనేది మ్యాండేటరీ అయిపోతుంటుంది, నెసెసిటీ కూడా అయిపోతుంటుంది. దురంధర్ కూడా అంతే. దురంధర్ కూడా యాక్చువల్గా షూటింగే డైరెక్ట్గా 7 గంటల 15 నిమిషాలు ఎంతో షూట్ చేశారు. ఒక 15 నిమిషాలు ఏదో ట్రిమ్ అయింది మొత్తానికి. 7 గంటల సినిమా యాజ్ ఇట్ ఈజ్ ఉంది. ఇంకా అది రిలీజ్ చేయాలని డిసైడెడ్. అందుకని ఫస్ట్ పార్ట్ ఒకసారి రిలీజ్ చేసుకొని సెకండ్ పార్ట్ 3-4 నెలల గ్యాప్లో రిలీజ్ చేసుకుంటున్నారనమాట. సో దే ఆర్ వెరీ క్లియర్ అబౌట్ దిస్. అంటే వాళ్ళకు ఒక క్లారిటీ ఉంది, ఓ పద్ధతి ఉంది, ఓ ప్లానింగ్ ఉంది ఆదిత్య ధర్కి. సో దాన్ని బట్టి వెళ్ళిపోతున్నాడు ఆయన. సో ఇప్పుడు ఇమ్మోర్టల్ అశ్వత్థామ కూడా అంతే కైండ్ ఆఫ్ సినిమా, అంతే విజను, అంతే గ్రాండ్ స్కేల్ కైండ్ ఆఫ్ సినిమా అది. సో రెమ్యునరేషన్స్ విషయంలో వాళ్ళు కొంచెం కాంప్రమైజ్ అయ్యారు. ఎందుకంటే మరి ఆబ్వియస్లీ అల్లు అర్జున్ గారు కాబట్టి ఆ స్టార్ పుల్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈవెన్ హిందీ మార్కెట్స్, తెలుగు మార్కెట్స్ ఇవి 2 కలెక్ట్ చేసినా సరే వాళ్ళకి మినిమం బిజినెస్ అయిపోద్ది, వాళ్ళకి రికవరీ అయిపోద్ది అన్న క్లారిటీలో వాళ్ళు ఉండి వాళ్ళు వచ్చారనమాట, అప్రోచ్ అయ్యారు. కాకపోతే అప్పుడు ఏంటంటే అల్లు అర్జున్ గారి మైండ్ అంతా కూడా జస్ట్ ఫోకస్ ఆన్ పుష్ప 2 అన్నట్టే ఉంది. ఆయన ఇంకా దేని మీద కూడా అప్పుడు ఫోకస్ చేయలేదు. ఆయన యాక్సెప్ట్ కూడా చేయట్లేదు, దేన్ని కూడా ఏది యాక్సెప్ట్ చేసే పరిస్థితి అయితే లేదు. సో ఇంకా వాళ్ళకి ఏంటంటే ఇక ఒక రైట్ ఆప్షన్ కనబడలేదు వాళ్ళకి ఇంకా. సో ఆ ప్రాజెక్ట్ని అలా హోల్డ్లో పెట్టుంచారు. 2024లో పుష్ప 2 రిలీజ్ కావడానికి 6 నెలల ముందు ఒక సినిమా రిలీజ్ అయింది, కల్కి 2898 AD. సో దాంట్లో అశ్వత్థామ పాత్రని ఆల్మోస్ట్ చూపించారు. అంటే అశ్వత్థామని ఎలా చూపిస్తే అద్భుతంగా ఉంటుందో అలా చూపించారు యాక్చువల్గా. ఎస్పెషల్లీ అమితాబ్ బచ్చన్ గారి డిఏజింగ్ లుక్స్ అన్నీ కూడా వాడి, తర్వాత అమితాబ్ బచ్చన్ గారిని చాలా పర్ఫెక్ట్గా చూపించి, ఆ హైట్ అది కూడా చూపించి, 7 అడుగుల ఆజానుబాహుడులా చూపించి, అదంతా కూడా చాలా పర్ఫెక్ట్ విజన్ అండ్ ప్లానింగ్తో జరిగిన సినిమా కాబట్టి. సో దాన్ని చూసిన తర్వాత ఈ ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ హోల్డ్లోకి వెళ్ళిపోయింది. బికాజ్ దే డోంట్ వాంట్ టు అంటే ఎట్లా అంటే ఇప్పుడు ఆల్రెడీ ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేవనుకోండి అబ్బా. సో వాటిని రీచ్ అవ్వడం పెద్ద ప్రాబ్లం కాదు. ఇప్పుడు దురంధర్ విషయంలో అదే జరిగింది. సో సినిమా మీద కొంచెం మినిమల్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కానీ హ్యూజ్లో పీక్ లెవెల్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ లేవు. లైక్ ఇప్పుడు యానిమల్ మీద క్రియేట్ అయినట్టు లేదు. సో దీని మీద ఆ మినిమల్ ఎక్స్పెక్టేషన్స్తో ఆ సర్టన్ నెంబర్ ఆఫ్ ఆడియన్స్కి అది రీచ్ అయ్యి అది వెళ్ళి, సో ఆ తర్వాత డే బై డే వర్డ్ ఆఫ్ మౌత్తో అది ఎక్కడికో వెళ్ళిపోయింది. అది మనకందరికీ తెలిసిన విషయమే. సో ఇది ఈ లెవెల్ ఆఫ్ రీచ్ అనేది కొట్టడానికి అది మెయిన్ ఫ్యాక్టర్ అయింది, ఆ వర్డ్ ఆఫ్ మౌత్ అనేది, తర్వాత పీపుల్లో ఆ మినిమల్ ఎక్స్పెక్టేషన్స్ ఉండడం అనేది. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఆల్రెడీ కల్కి చూశాక అశ్వత్థామ పాత్రలో అమితాబ్ బచ్చన్ గారిని చూసిన తర్వాత అక్కడ అల్లు అర్జున్ గారు రాని, లేదంటే ఇంకెవరైనా పెద్ద స్టార్లే రాని, డెఫినెట్గా ఎక్స్పెక్టేషన్స్ కొంచెం గట్టిగా ఉంటాయి. సో వాటిని మీట్ అవ్వలేకపోతే ఇబ్బంది కదా అనే పాయింట్ అయితే ఉంది ఎండ్ ఆఫ్ ది డే. సో దాన్ని కొంచెం కన్సిడర్ చేసి అది హోల్డ్లో పెట్టారు. బట్ పుష్ప 2 ఇచ్చిన సక్సెస్ ఏదైతే ఉందో దట్ ఈస్ ఫెనామినల్. అల్లు అర్జున్ గారికి ఆల్ ఓవర్ ఇండియా ఉన్న మార్కెట్ ఏంటో ఒక్కసారిగా కళ్ళకు కట్టినట్టు క్లియర్గా చూపించిన సినిమా అది. ఈవెన్ దో అన్ని కాంట్రవర్సీల మధ్య కూడా, లైక్ ఇప్పుడు ఏపీ తెలంగాణలో కావచ్చు, లేదంటే ఆ ఇన్సిడెంట్ జరగడం వల్ల కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అంటే ఈ ఏపీలో అయితే ఈ పొలిటికల్ ఇష్యూ, తెలంగాణలోనేమో ఆ లేడీ ఇష్యూ, సంధ్యా థియేటర్ స్టాంపేడ్, ఇట్లాంటివన్నీ ఉన్నా కూడా ఇట్ కలెక్టెడ్ ఫెంటాస్టిక్లీ. అండ్ హిందీలో కూడా అది అప్పుడు వరకు ఉన్న రికార్డులన్నీ బ్రేక్ చేసింది. దురంధర్ బ్రేక్ చేయకపోయి ఉంటే పుష్ప 2ని ఇప్పటికీ కూడా పుష్ప 2 ఈజ్ ఇన్ సెకండ్ ప్లేస్. స్టిల్ ఇట్ ఈస్ గ్రేట్, రైట్? సో అది అట్లా ఉంది కాబట్టి ఇంకా దానికి ఇంకెవ్వరు కూడా అసలు వంక పెట్టడానికి లేదు. అల్లు అర్జున్ గారికి ఉన్న స్టామినా అండ్ మార్కెట్ పుల్ ఏంటనేది. సో అలాంటి ఒక మూమెంట్ అయితే ఉంది కాబట్టి మళ్ళీ ఇప్పుడు అల్లు అర్జున్ గారితో కొలాబరేట్ అయితే అవ్వడానికి ట్రై చేస్తున్నారు అనేది ఇన్సైడ్ టాక్. అండ్ మేబీ అది 100% వాస్తవం అయ్యే అవకాశాలు కూడా గట్టిగానే ఉన్నాయి. ఎందుకంటే దురంధర్ 2 చాలా త్వరగానే రిలీజ్ అయిపోతుంది, March 19th రిలీజ్ అయిపోతుంది. అండ్ మే నుంచి డైరెక్టర్ కంప్లీట్ ఖాళీ ఉంటాడు. అంటే ఇంకా తర్వాత ప్రమోషన్స్, పోస్ట్ రిలీజ్ ప్రమోషన్స్ అవన్నీ ఏప్రిల్ కల్లా ఫినిష్ అయిపోతాయి. సో మే నుంచి కొంచెం ఫ్రీగా ఉంటారు. సో ఆ తర్వాత ఇంకా వాళ్ళకి ఏంటి, వేరే కథ మీద కూర్చోవాలి. ఈ అశ్వత్థామ పాత్రకి సంబంధించిన స్టోరీ ఇమ్మోర్టల్ అశ్వత్థామ ఆల్రెడీ రెడీగా ఉంది, వాళ్ళ దగ్గర అవైలబుల్ ఉంది ఆదిత్య ధర్ దగ్గర.
సో ఒక 5 ఇయర్స్ టైం పట్టినా సరే పర్లేదు కానీ నేను చాలా పర్ఫెక్ట్గా సినిమా తీస్తానని చెప్పి ఆయన అట్లా కంకణం కట్టుకొని కూర్చున్న పర్సన్ కదా. సో అట్లాంటి ఒక మూమెంట్ ఉంది కాబట్టి ఆయన కొంచెం టైం తీసుకొని అయినా సరే ఇంకా దానికే ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఒకవేళ అలా కనుక చూసుకుంటే ఇప్పుడు అశ్వత్థామ రోల్కి రణ్వీర్ సింగ్ సూట్ అవుతాడా అంటే ఏమో చెప్పలేం. బట్ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఇప్పుడు దురంధర్ ఉందబ్బా, దురంధర్ అది ఒక సౌత్ ఇండియన్ యాక్టర్తో తీసిన సినిమా ఏం కాదు. బట్ సౌత్ ఇండియాలో కూడా అది బాగా వర్కౌట్ అయ్యింది. తెలుగు రాష్ట్రాల్లో 70 కోట్లు గ్రాస్ చేసింది, తమిళనాడులో 25 కోట్లు గ్రాస్ చేసింది. సో ఇప్పుడు తెలుగు తమిళ్లో వాళ్ళు నెట్ఫ్లిక్స్లో డబ్బుడ్ వెర్షన్ రిలీజ్ చేయడానికి కూడా దట్ ఈస్ ద మేజర్ రీజన్. వాళ్ళకి ఏంటంటే ఇక్కడ నుంచి చాలా హ్యూజ్ కలెక్షన్స్ ఉన్నాయి, చాలా హ్యూజ్ పొటెన్షియల్ కనబడుతుంది వాళ్ళకి. సో ఇప్పుడు పాన్ ఇండియాలో రిలీజ్ చేస్తున్నారు పార్ట్ 2ని 5 భాషల్లో. సో అలా రిలీజ్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఏంటంటే ఇక్కడ నుంచి కూడా హ్యూజ్ నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ వస్తాయి. మరి రణ్వీర్ సింగ్ ఏం తెలుగు యాక్టర్ కాదు, తమిళ యాక్టర్ కాదు, కానీ వస్తాయి. బికాజ్ ఆ హైప్ అనేది అట్లా బిల్డ్ అయ్యింది కాబట్టి, ఆ హైప్ ఆ లెవెల్లో క్రియేట్ అయ్యింది కాబట్టి. సో ఇలాంటి కొన్ని ఆస్పెక్ట్స్ ఉంటాయి కదా. సో దానివల్ల ఏంటంటే అంత ఈజీ అయితే కాదు, ఆయన్ని కాదని వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళాం. బికాజ్ రణ్వీర్ సింగ్తో ఇప్పుడు చాలా హ్యూజ్ సక్సెస్ వచ్చింది ఆదిత్యధర్కి. అండ్ ఆదిత్యధర్కి ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఏమంటారు ఇన్కమ్ వస్తుంది. నెక్స్ట్ సినిమాకి ఆయన చాలా హ్యూజ్ అమౌంట్ ఛార్జ్ చేస్తాడు బికాజ్ ఆఫ్ దురంధర్ కదా. సో అదొక గ్రాటిట్యూడ్ ఆస్పెక్ట్ ఉంటుంది కాబట్టి సో అది రణ్వీర్ సింగ్కే వెళ్ళిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. రణ్వీర్ సింగ్ అయినా సరే అశ్వత్థామ పాత్ర చేస్తే వాళ్ళు ముందు నుంచి కొంచెం క్లారిటీతో డబ్బింగ్ చేసుకుంటూ కనుక వచ్చినట్టయితే దేర్ ఇస్ ఏ ఛాన్స్ దురంధర్ కంటే ఎక్కువ స్థాయిలోనే హిట్ అవ్వచ్చు అశ్వత్థామ తెలుగులో కూడా. సో ఇట్ డజంట్ నీడ్ ఏ తెలుగు యాక్టర్, అది పాయింట్ ఇక్కడ. ఇప్పుడు ఈ వెర్షన్ అయితే వాళ్ళు క్లియర్గా ఉన్నారు. ఇప్పుడు దురంధర్ ఇచ్చిన సక్సెస్ చూశాక ఇన్ని రోజులు ఎలా ఉండేదంటే బాలీవుడ్ వాళ్ళకి సౌత్లో సక్సెస్ అనేది మనకు అంత ఈజీ కాదు అనే పాయింట్ ఉండేది. బట్ ఎప్పుడైతే చావా మంచి రెస్పాన్స్ కొట్టిందో, ఎప్పుడైతే దురంధర్ మంచి రెస్పాన్స్ కొట్టిందో వాళ్ళకు ఒక క్లారిటీ వస్తుంది. సో పేట్రియాటిక్ ఫిల్మ్స్ లేదంటే హిస్టారికల్ ఫిల్మ్స్ని సౌత్లో బాగా ఆదరిస్తారు. ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్రాల ప్రజలు, తెలుగు ఆడియన్స్ బాగా గట్టిగా సపోర్ట్ చేస్తారు. అక్కడ నుంచి పీక్స్లో కలెక్షన్స్ ఉంటాయి. ఇలాంటి ఆస్పెక్ట్ వాళ్ళకు ఉంది కాబట్టి దీన్ని కన్సిడర్ చేసి ఫర్దర్గా ఇలాంటి సినిమాలు ఏమొచ్చినా సరే ఇంకా వాళ్ళకి తెలుగు యాక్టరే రావాల్సిన అవసరం లేదు, వాళ్ళకి హిందీ యాక్టర్ అయినా పర్లేదు, అక్కడ నుంచి కూడా మనకు మంచి కలెక్షన్స్ వస్తాయనే క్లారిటీ వాళ్ళకి వచ్చేసి వాళ్ళు ఇంకా అలాగే కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సో దానివల్ల ఏంటంటే ఇప్పుడు అల్లు అర్జున్ గారితో మళ్ళీ ఆ మూవీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎందుకంటే అల్లు అర్జున్ గారి పుల్ నెక్స్ట్ లెవెల్. బికాజ్ హిందీలో ఆయనకి ఇప్పుడున్న స్టార్డమ్, ఆయనకున్న మార్కెట్, ఆయనకున్న రీచ్ అది నెక్స్ట్ లెవెల్. అది ఆయనకున్న ఫెంటాస్టిక్ రెస్పాన్స్ ఇప్పుడు అంటే రైట్ మూమెంట్లో ఉన్నారు. బికాజ్ ఆఫ్టర్ పుష్ప 2 కదా. సో మేబీ తర్వాత సినిమాలు పడిన దాన్ని బట్టి అది ఇంక పెరుగుతుందా లేదంటే బ్యాలెన్స్ అవుతుందా అనేది డిపెండ్స్. సో మన దగ్గర నుంచి అయితే ప్రభాస్ గారికి, అల్లు అర్జున్ గారికి ఆ లెవెల్ ఆఫ్ మార్కెట్ ఉంది. బట్ ప్రభాస్ గారు ఏంటంటే ఏమో రైట్ కైండ్ ఆఫ్ సినిమాలు తీయట్లేదు అన్న ఫీలింగ్ ఉంటుంది మధ్య మధ్యలో. ఆయన కొన్ని బాగా తీస్తారు, కొన్ని ప్రయోగాలు చేస్తారు, అదొకటి ఉంటుంది. బట్ అల్లు అర్జున్ గారు అలా కాదు, ఒక క్లారిటీతో ఎలాంటి సినిమాలు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇప్పుడు పాన్ ఇండియా వైడ్గా అన్నప్పుడు ఆ కైండ్ ఆఫ్ సినిమాలే తీస్తూ ఉంటారు. సో దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ ఇక్కడ. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇట్ ఈస్ హ్యాపెనింగ్. సో ఇక్కడ ఏంటంటే ఈ మార్కెట్ని కన్సిడర్ చేసి మేబీ అంటే మోర్ దెన్ దురంధర్ 2 వస్తుంది అనే ఒక క్లారిటీ ఉంటే అప్పుడు వస్తారు అల్లు అర్జున్ గారి దగ్గరికి. బట్ లేదు అంటే డైరెక్ట్ అశ్వత్థామ రణ్వీర్ సింగ్కే వెళ్తుంది. బట్ ఇక్కడ ఇంకో పాయింట్ ఉంటుంది. అన్నప్పుడు అశ్వత్థామ రణ్వీర్ సింగ్తో చేయడం అనేది ఒక కైండ్ ఆఫ్ రిస్క్ అనమాట. అంటే కైండ్ ఆఫ్ పందెం వేయడం లాంటిది. అంటే చెప్పలేం ఇప్పుడు దురంధర్ వర్కౌట్ అయింది కదా అని అది అవుతుందని లేదు. ఇప్పుడు దురంధర్ వర్కౌట్ అయింది సినిమా వల్ల, కంటెంట్ వల్ల, స్క్రీన్ ప్లే వల్ల, నాట్ బికాస్ ఆఫ్ రణ్వీర్ సింగ్. కానీ ఇప్పుడు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ కేస్ అశ్వత్థామ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ అశ్వత్థామలో ఒకవేళ ఎక్కడైనా పొరపాటున కంటెంట్ కనుక వీక్ ఉన్నట్టయితే, ఇన్ కేస్ స్క్రీన్ ప్లే కనుక అంత సాలిడ్గా కనుక లేకపోయినట్టయితే అప్పుడు ఏమవుతుందంటే అది స్టార్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు పుష్ప 2 ఉంది, ఇట్స్ ఏ కమర్షియల్ సినిమా అంతే. బట్ అది ప్యూర్లీ అల్లు అర్జున్ గారి స్టామినా వల్ల ఆడింది. అంటే ఒక పర్సన్ తాలూకా పర్ఫార్మెన్స్ వల్ల, ఒక పర్సన్ తాలూకా ఆరా వల్ల, చరిష్మా వల్ల, వాటి వల్ల ఎక్కువ మందికి రీచ్ అవ్వడం అనేది జరిగింది. అంటే అది పుష్ప 2 విషయంలో జరిగింది. చాలా అంటే చాలా పీక్స్లో జరిగింది అది మాత్రం. సో ఇలాంటి ఒక మూమెంట్ ఉంది కాబట్టి అల్లు అర్జున్ గారిలో ఈ విషయాన్ని కన్సిడర్ చేసి అల్లు అర్జున్ గారితో సినిమా తీస్తే రిస్క్ ఉండదు,
సినిమా స్క్రీన్ ప్లే అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ కూడా ఆయన లాగేస్తాడు, ఆయన పుల్తోని, ఆయన మార్కెట్తోని, ఆయన ఆరాతోని లాగేస్తాడు ఆయన అన్న ఒక ఫీలింగ్ కనుక ఉన్నట్టయితే అప్పుడు అల్లు అర్జున్ గారి దగ్గరికి వెళ్తారు. సో ఈ 2 ఆస్పెక్ట్స్ ఉంటాయన్నమాట. ఈ రెండింటిని కూడా కన్సిడర్ చేస్తారు వాళ్ళు. లేదు వాళ్ళ స్క్రీన్ ప్లే మీద వాళ్ళకి 100% అవుట్ రైట్ క్లారిటీ ఉంది, దిస్ ఈజ్ సమ్ సార్ట్ ఆఫ్ దురంధర్ ఆర్ యానిమల్ కైండ్ ఆఫ్ స్క్రీన్ ప్లే అన్న ఫీలింగ్ వాళ్ళకు ఉందా అంటే అది అది కంప్లీట్గా డిఫరెంట్ సబ్జెక్ట్ అది అశ్వత్థామ. బట్ అయినా కూడా స్క్రీన్ ప్లే ఆ సినిమా రిలేటెడ్గా ఆ జోనర్లో ఆ కథ పరంగా ఒకవేళ ఓకే కనుక అయినట్టయితే, వాళ్ళకి ఇంకా 100% క్లారిటీ కనుక ఉన్నట్టయితే అప్పుడు ఖచ్చితంగా వాళ్ళు రణ్వీర్ సింగ్తోనే చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మోర్ దెన్ విక్కీ కౌశల్. ఇది కన్సిడర్ చేయాల్సిన పాయింట్. సో అది ఇద్దరు రణ్వీర్ సింగ్ ఆర్ అల్లు అర్జున్ గారు, వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు చేస్తారు. బట్ అల్లు అర్జున్ గారు చేయడానికి కూడా ఉన్నాయి ఒక 50-55% ఛాన్స్ అయితే ఉన్నాయి. బికాస్ రిస్క్ ఉండదు. డే 1 ఓపెనింగ్సే సాలిడ్ ఉంటాయి, బీభత్సంగా ఉంటాయి. అండ్ ఫ్రమ్ ద డైరెక్టర్ ఆఫ్ దురంధర్ అండ్ అల్లు అర్జున్ అన్నట్టు ఐ థింక్ అది ఫెంటాస్టిక్ రెస్పాన్స్ ఉంటుంది. ఈ ఆస్పెక్ట్స్ ఉంటాయి. సో ఇలాంటివన్నీ దృష్టిలో పెట్టుకొని తీస్తే అది వేరే కథ, లేదు అన్నట్టయితే వేరే కథ. బట్ ప్రస్తుతానికైతే మాత్రం డిస్కషన్స్ అయితే నడుస్తున్నాయి. డిస్కషన్స్ ఎప్పుడో 2023 నుంచే నడుస్తున్నాయి. బికాస్ ఆదిత్యధర్ అప్పటి నుంచే చేద్దాం అనుకుంటున్నాడు. బట్ ఈయన అప్పుడు ఏంటంటే పుష్ప 2 ఏదైతే ఉందో దాని మీద మాత్రమే ఫోకస్ చేసి దాని బిజీలో మాత్రమే ఉండి ఇంకా అసలు దేని గురించి కూడా అంతగా పట్టించుకోవట్లేదు. అలాంటి ఒక సిచ్యువేషన్ ఉంది కాబట్టి కొంచెము అంటే నెగ్లెక్ట్ చేసినట్టు అయిపోయింది వాళ్ళని. మరి ఇంకా దాన్ని ఏమైనా వాళ్ళు మనసుకు తీసుకుంటే కూడా కొంచెం ప్రాబ్లమే. బట్ మళ్ళీ ఇప్పుడు నెగ్లెక్ట్ చేయలేదు అంటే మనసుకు తీసుకోలేదు వాళ్ళు అన్నదానికి మేబీ ఇప్పుడు ఇది ఒక ప్రూఫ్ అయి ఉండొచ్చు. ఎందుకంటే మళ్ళీ వెళ్ళారు వాళ్ళు ఏదో కంటెంట్ అయితే పట్టుకొని. అది మ్యాక్సిమం అశ్వత్థామ సినిమానే, అట్లీస్ట్ ఇప్పుడు చేద్దామా అన్నట్టు మాట్లాడతారేమో, మరి ఇంకా ఏమో చూద్దాం. మరి బేసిక్గా అల్లు అర్జున్ గారు చాలామంది బాలీవుడ్ డైరెక్టర్స్తో కూడా టాక్స్లో ఉన్నారు. సంజయ్ లీలా బన్సాలి అండ్ ఆదిత్యధర్, ఇట్లా పెద్ద పెద్ద టాలీవుడ్ రాజ్ కుమార్ హిరానీ, ఇట్లా పెద్ద పెద్ద బాలీవుడ్ డైరెక్టర్స్ ఎవరైతున్నారో వాళ్ళతోని టచ్లో ఉన్నారు. ఇటు టాలీవుడ్, అటు కోలీవుడ్, ఇటు శాండల్వుడ్, మాలీవుడ్ అందరితోని కాంటాక్ట్లో ఉన్నారు. సో ఎవరు వస్తే వాళ్ళు హీ వాంట్స్ టు మేక్ ఇన్ అండ్ అవుట్ ఎక్స్ట్రాడినరీ సినిమాస్ అంతే. సో అది మరి పాయింట్. సో లెట్స్ సీ, చూద్దాం. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ మీ ఒపీనియన్ ఏంటి? అల్లు అర్జున్ గారు ఆదిత్యధర్ కాంబినేషన్ ఉండొచ్చు అనిపిస్తుందా, లేదనిపిస్తుందా? ఇన్ కేస్ ఉంటే బెటర్ అనిపిస్తుందా లేదా? అంటే అశ్వత్థామ రోల్ అల్లు అర్జున్ గారు చేస్తే ఎలా ఉంటుంది అనిపిస్తుంది? మీ ఒపీనియన్ ఏంటి కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇది ఇంకా డెఫినెట్గా ఇంకా అది చేస్తే ఇంక ఈ 2 ఇండస్ట్రీల్లో ఈ హీరోలకే సెట్ అవుతుంది. ఇంక వేరే ఇండస్ట్రీలో ఎవరికి సెట్ కూడా కాదు. ఈవెన్ యష్కి కూడా డిపెండ్స్ ఆన్ టాక్సిక్ కలెక్షన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది యష్ మార్కెట్ ఎంత అని. ఎందుకంటే KGF 2 వచ్చి చాలా ఏళ్ళు అయిపోయింది. అండ్ KGF 2కు పుష్ప 2లో వచ్చిన దాంట్లో సగం వచ్చింది. సో ఇలాంటివన్నీ ఉంటాయి. సో చూడాలి. బట్ లేదంటే యష్ కూడా సూట్ అవుతాడు. అల్లు అర్జున్ గారు, రణ్వీర్, యష్ ముగ్గురు సూట్ అవుతారు 3 ఇండస్ట్రీస్ నుంచి. బట్ ఇంక డిపెండ్స్, అంటే వాళ్ళు ఎవరిని చూస్ చేసుకుంటారు అనేది ఇంక వాళ్ళ చాయిస్ ఇంకా. సో అది గైస్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో లైక్ ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్స్టా వీటన్నిటిలోని కూడా. అండ్ ఎప్పుడో కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి. నా ఫాలోవర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరి అయితే అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. వీడియో నెక్స్ట్ వీడియో. బై బై.